హలో ఎవ్రీవన్. ఈరోజైతే నేను మీకు ఏఐసిటి వెబ్సైట్లో ఇంటర్న్షిప్స్ ఎలా అప్లై చేసుకోవాలనేది చూపిస్తాను. మీరు ఫస్ట్గా గూగుల్లో ఏఐసిటి ఇంటర్న్షిప్స్ అని టైప్ చేస్తే మీకు ఒక పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇందులో మీకు రీసెంట్గా పోస్ట్ అయిన ఇంటర్న్షిప్ కావాలంటే రీసెంట్లీ పోస్టెడ్ ఇంటర్న్షిప్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మీకు వేరు కంపెనీస్ ఆఫర్ చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డొమైన్స్ ఇంటర్న్షిప్స్ అనేది మీకు డిస్ప్లే అవుతాయి. సో ఇలా మీరు చూసుకున్నట్టయితే ఒక కంపెనీ నుంచి వచ్చిన ఇంటర్న్షిప్ జావా. సో ఇలాగా మీకు వేరు కంపెనీస్ నుంచి ఇంటర్న్షిప్స్ అనేది వాళ్ళు ఏఐసిటి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. సో మీరు ఇలా చెక్ చేసుకుంటే మీకు రీసెంట్గా పోస్ట్ అయిన ఇంటర్న్షిప్ అనేది దొరుకుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒకటి అప్లై చేసి చూపిస్తాను. ఈ పైథాన్ ఇంటర్న్షిప్. ఇప్పుడు మీరు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చదువుకోవచ్చు. అది ఎంత స్టైఫండ్, ఎంత డ్యూరేషన్, అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా. సో ఇప్పుడు అప్లై నౌ నొక్కితే యాజ్ ఎ స్టూడెంట్గా మీరు లాగిన్ అయితే మీరు ముందు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుంటే నేను ఆల్రెడీ చేసుకున్నాను కాబట్టి ఇలా లాగిన్ చేసేస్తున్నాను డైరెక్ట్గా. సో ఇలా లాగిన్ చేసేసాక మీకు సక్సెస్ఫుల్లీ అప్లైడ్ ఫర్ ఇంటర్న్షిప్ అనేది డిస్ప్లే అవుతుంది. దాంతోపాటు దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మీరు ఇలా డాష్బోర్డ్లోకి వెళ్తే మీకు అక్కడ ఎన్ని ఇంటర్న్షిప్స్ అప్లై చేశారు, మీరు ఎన్ని షార్ట్ లిస్ట్ అయ్యారు అనేది మీకు ఇక్కడ మొత్తం డిస్ప్లే అవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఈ ఇంటర్న్షిప్స్ అన్నీ ఫ్రీ కాదండి. అందులో కొన్ని మనీ పే చేసే ఉంటాయి, కొన్ని గవర్నమెంట్ తరఫున ఫ్రీగా వచ్చే ఉంటాయి. మీరు ఇంటర్న్షిప్కి ఏమన్నా అప్లై చేస్తే ఆ కంపెనీ గురించి 1-2 సార్లు గూగుల్లో వెతుక్కొని ఆ తర్వాత ప్రొసీడ్ అవ్వండి. సో ఇప్పుడు ఇలా కాకుండా నాకు లొకేషన్ బేస్డ్గా ఇంటర్న్షిప్స్ వెతుక్కోవాలి అంటే ఇలా మీరు లొకేషన్ సెలెక్ట్ చేసుకొని అందులో ఇంటర్న్షిప్స్ కూడా వెతుక్కోవచ్చు. సో ఈ రకంగా మీకు చాలా డొమైన్స్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ అనేది ఎప్పటికప్పుడు రీసెంట్గా పోస్ట్ అవుతాయి, అవైలబుల్గానే ఉంటాయి. ఏ ఇంటర్న్షిప్స్ అయితే అప్లై చేసుకోవడం అయితే ఫ్రీయే, కానీ దాని కాస్ట్ వచ్చేసి ఆ కంపెనీ బేస్డ్గా ఉంటుంది. ఆ కంపెనీ డిసైడ్ చేస్తుంది ఎన్ని మంత్స్ ఇంటర్న్షిప్, ఎంత కాస్ట్ అనేది. సో అది ఒకసారి వెరిఫై చేసుకున్నాకే మీరు ప్రొసీడ్ అవ్వండి ఆ ఇంటర్న్షిప్స్తో. సో మోస్ట్లీ ఏఐసిటి వెబ్సైట్స్ కాబట్టి మోస్ట్లీ దే ఆర్ జెన్యూన్. బట్ మీరు ఒకసారి గూగుల్లో వెరిఫై చేసుకొని ఆ కంపెనీ గురించి ఆ తర్వాత ప్రొసీడ్ అవ్వండి. సో ఈ ఇంటర్న్షిప్కి అయితే నేను ఆల్రెడీ అప్లై చేశాను. సో ఆల్రెడీ అప్లైడ్ ఫర్ ఇంటర్న్షిప్ అని డిస్ప్లే అయింది. సో మీరు ఎలా కొత్తగా అప్లై చేస్తుంటే మీకు సక్సెస్ఫుల్లీ అప్లైడ్ అని డిస్ప్లే అవుతుంది. సో ఈ రకంగా మీరు ఒకవేళ రిజిస్టర్ చేసుకోకపోతే ఇలా రిజిస్టర్ చేసుకోండి ఫస్ట్.